హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీగా బ్రోకోలీతో డిఫరెంట్ రెసిపీ చేసేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుని ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యూబ్స్ లా కట్ చేసినవి 2 వేసేసుకుని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక పాయ మొత్తం తీసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ముక్కలు వేగేదాకా వేయించుకోవాలి. బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే చాలు. ఇలా వేగిన దాంట్లో ఆల్రెడీ ఉడకపెట్టిన బ్రోకోలీ కూడా వేసేసుకొని వేయించుకోవాలి. బ్రోకోలీని ఎలా ఉడకపెట్టాలి అంటే చక్కగా పీసెస్లా కట్ చేసేసుకుని నీళ్లు మరిగిన తర్వాత ఈ బ్రోకోలీ పీసెస్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లోనే ఉంచి సపరేట్ చేసేసుకోవాలి. అప్పుడు బ్రోకోలీ ఉడికిపోతాయి. ఇలా సాటే చేసుకున్న బ్రోకోలీని చక్కగా వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకుని ఇందులో 1 స్పూన్ మైదా వేస్తున్నాను. మైదా కూడా వేసేసి చక్కగా వేయించుకోవాలి. మైదా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా వేగిపోవాలి. ఇలా లైట్ బ్రౌన్ షేడ్లో వేగిపోయిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇవి కూడా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో నేను హెవీ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ హెవీ క్రీమ్ మిల్క్ ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. కావాలంటే మీరు కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవచ్చు. వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండంతా కూడా చక్కగా పాలల్లో కలిసిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఉప్పు తగినంత వేసుకోండి. ఉప్పు తక్కువగా పడుతుంది పాలు కాబట్టి. ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ అండ్ హెర్బ్స్ కూడా వేస్తున్నాను, ఆరిగానో. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం సాటే చేసి ఉంచుకున్న బ్రోకోలీ పీసెస్ అన్నీ కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మన క్రీమ్ ఆఫ్ బ్రోకోలీ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ఇప్పటి వరకు బ్రోకోలీ ఇలా కానీ తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా టేస్టీ రెసిపీ. ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, వెంటనే చెక్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.